ఇదండి పరిస్థితి. తాడు వేసి పడదబ్బాడు, వాడేమో రాడు, ఎత్తేసి లోపల పెట్టేసాం అంతే. అయిపోయి ఎలా బయటకు వచ్చేస్తాం దా. అండ్ నన్ను చూపించినట్టుగానే పూజ అయితే అయిపోయింది, కంప్లీటెడ్. కానీ చుక్క కోసం వెయిట్ చేస్తుంది, చూడండి అలా వెయిట్ చేస్తుందో. సారీ చంద్రుడు. చుక్క ఆల్రెడీ వచ్చింది, మనకు గోపురంలో కనబడదు. మీ ఫీలింగ్ ఏంటి ప్రెసెంట్ చెప్పండి. చూద్దాం. దాక్కుని ఉన్నాడు చంద్రుడు. టైం అప్పుడే 8:30 అయిపోతుంది. అవును 8:30 అయినా ఇంకా చంద్రుడు రావడం ఏంటి నాకైతే నిజంగా అర్థం కావట్లే. నార్మల్గా అయితే ఏ టైంకి వస్తుంది? 7:30 టైంకి వచ్చేద్దా? నార్మల్గా అయితే చీకటి పడకుండానే మనం చంద్రుడిని చూస్తాం ఇంకా వెలుగులోనే. 7 కల్లా వచ్చేస్తుంది. ఈరోజు నేను ఫాస్టింగ్ కదా, నన్ను టెస్ట్ చేస్తున్నానికి లేట్ అయింది. నువ్వు స్ట్రాంగ్గా ఉండాలంట. ఎలా ఉండాలి? స్ట్రాంగ్గానా? సరే ఉండాలని ట్రై చేస్తాను. పూజ కంప్లీటెడ్. ఎప్పుడో అరగంట ముందే చేసింది. ఇప్పుడు ఇందులో నూనె అయిపోతుంది కదా, చంద్రుడు వచ్చేంత వరకు ఇందులో నూనె వేస్తూనే ఉండాలంట, అది వెళ్తూనే ఉండాలంట. నూనె అయిపోతుంది, నూనె వేసి వెళ్ళు. నీకోసమే చంద్రుడు త్వరగా వస్తుంది. ఓకే ఏది? ఓకే సార్. ఓకే నేను కూడా బయటికి వెళ్ళి టిఫిన్ చేయాలి. చంద్రుడు వచ్చే వరకు నీకు టిఫిన్ లేదు, నాకు బ్రేక్ఫాస్ట్. అది కాబట్టి నేను కూడా హాఫ్ ఫాస్టింగ్ చేస్తున్నాను నేను, అంతే కదా. పొద్దున్న తినేసి మధ్యాహ్నం తినేసి ఇప్పుడు హాఫ్ ఫాస్టింగ్ అంట. ఈవినింగ్ తిన్నది కదా స్నాక్స్. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. పడుతుంది, టైం పడుతుంది అంతే. దీనిలాగా టైం 10:35 అయింది. ఇప్పుడు పైకి వచ్చాం మూన్ కోసం. నాకైతే మూనే కనిపించట్లే. పైకి ఇప్పుడు ఈ పైన ట్యాంక్ ఎక్కబోతున్నాం అన్నమాట. కనిపిస్తే బాగున్నాం. ఇంకా ఫాస్టింగ్ అది కూడా బ్రేక్ చేయలేదు ఇంకా. ఇందాకే గూగుల్లో చూసాం 10:34 PM మూన్ వస్తుంది అని ఉంది. 10:35కి 10:40 కూడా అయిపోయింది, ఇంకా మూన్ రాలే. ఇక్కడ ఇంకొక పర్సన్ కూడా మేడకి చూస్తున్నారు మూన్ కోసం. ఇంకో మనిషి. వీళ్ళు కూడా ఫాలో అవుతారు ఆచారాలు, ఇలా వేరుంటాయేమో. అక్కడైతే మాత్రం ఫోన్ పట్టుకుని తిరుగుతున్నారు అటు ఇటు. మరి అయితే ఇప్పుడు పని చేయాలి మనం. అంత సీన్ లేదు. అక్కడ నుంచి వీడియో కాల్ చేయమను, ఇక్కడ నుంచి నువ్వు ఫోన్లో చూడు, అంతే, తప్పదు. అదే ఇంకా ఆప్షన్. మరి ఏం లేనప్పుడు మరి ఏం చేస్తాం? 11 అయిపోయింది, 12 అయిపోయింది, ఇంకా రాకపోతే అలా కూర్చొని చూస్తావా? చూడం కదా. ఇదొకటి ఆప్షన్ ఆలోచించుకోవాలి కదా. టూ హార్డ్ మ్యాన్. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తినకుండా ఏం తాకుండా అంటే బాబోయ్ నా వల్ల అయితే కాదు. ఇందాక మనల్ని కూడా తినద్దు అంది మూన్ వచ్చేంత వరకు. కాకపోతే మనం ఆగలేకపోయాం అనమాట. బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తాం. ఈ గోప్రో నైట్ టైం అస్సలు క్యాప్చర్ చేసుకోవట్లేదు, అందుకే మొహమ్మద్ ఫ్లాష్ వేసుకొని తిరుగుతున్నాను దెయ్యంలాగా. సిచ్యువేషన్ మరి ఇంకా ఇదిగా ఉంది. నాకైతే నిద్ర వచ్చేస్తుందో పక్క నుంచి. ఆ పక్కన వీడియో ఎడిట్ చేయాలి, వీడియో ఎడిటింగ్ ఆగిపోయింది, వీడియో అప్లోడ్ ఆగిపోయింది, తమ్నెయిల్ చేసుకోలేదు, ఒకటా రెండా చాలా పనులు హోల్డ్లో పడిపోయినాయి ఈరోజు. ఇప్పుడైతే మాత్రం ఇంకా చంద్రుడు అయితే రాలేదు, ఫాస్టింగ్ అయితే ఇంకా బ్రేక్ అవ్వలేదు. నెక్స్ట్ అప్డేట్ ఇంకొక అరగంటలో ఇస్తాను. ఏది ఫ్లాష్ ఏది? ఇప్పుడు వరకు మేము వచ్చి 6 months అయింది. 6 monthsలో ఇన్నిసార్లు ఎప్పుడు టెర్రస్ ఎక్కలేదు. ఈరోజు ఎక్కినట్టు. ఈరోజు ఆల్మోస్ట్ 6 times ఎక్కాం, జస్ట్ బికాస్ ఆఫ్ మూన్ కోసం మా ప్రయత్నాలు మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అంటే నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను కదా ఇప్పుడు కూడా, అందుకని అది కూడా వర్క్ ఫ్రమ్ మా హోమ్ దగ్గరకు వచ్చింది. వర్చువల్ మోడ్ చేయబోతున్నాం ఫస్ట్ టైం ఏం కాదు, లాస్ట్ టైం అలాగే జరిగింది. లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది? లాస్ట్ టైం మీ ఇంట్లో కూడా వచ్చిందిగా. ఓకే, ఇట్స్ మై మిస్టేక్. ఏం లేదండి, సింపుల్. ఇంటికి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి అలా మూడవంక ఫోన్ చూపిస్తే మనం అక్కడి నుంచి దండం పెట్టుకొని వీల్ బ్రేక్ ద ఫాస్ట్, అంతే. అంతకుమించి ఏం లేదు. నేను మాట్లాడుతూ తెగ తిరిగేస్తున్నాను, ఎందుకంటే మనకి ఫోకస్ లేదు సరిగ్గా. ఇట్ హ్యాపెన్స్. నాకు ఈరోజు అర్థమైంది ఏంటంటే వీడియోస్ రికార్డ్ చేయడం గొప్ప కాదు, ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం కూడా గొప్పే.
హియర్ వి గో. మనం ఇలా 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 అని చెప్పి ఎడిటింగ్లో జూమ్ చేద్దాం. రెడ్ మూన్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. ఇందులో కనిపించదు, మోస్ట్లీ ఫోన్లో రికార్డ్ చేసి ఇందులో పెట్టడానికి ట్రై చేస్తా. ఫైనల్లీ టైం వచ్చి 10:51కి మూన్ వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఎందుకో నేను చెప్పను. కారు కొనుక్కోడానికి వెళ్తున్నాము. సెకండ్స్లోనే, కొత్తది కాదు, ఆల్రెడీ సెలెక్టెడ్. అక్కడికి వెళ్ళాక ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకొని మెకానిక్తో టెస్ట్ చేయించుకొని తీసుకోవాలంటే. యాక్చువల్గా 2 మోడల్స్ అయితే నచ్చినాయి, కానీ ఇంకా ఏదైనా ఫిక్స్ అవ్వలేకపోతున్నాం. అందుకే మెకానిక్ని తీసుకెళ్తున్నాము. అతను అంతా చెక్ చేసి ఏది బెస్ట్ అంటే ఇంకా అదే తీసేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అన్నీ వెళ్ళే కొద్దీ ముందు అన్నీ మీకే తెలుస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సడన్గా ఇది మోటో వ్లాగే, కాకపోతే హెల్మెట్కి లేదు, కెమెరా వెనకాల చేతిలో ఉంది, పావని చేతిలో. ఎందుకంటే మనకి నేను మొన్న చెప్పాను కదా, గట్టిగా టైట్ చేస్తే నాబ్స్ ఊడిపోతాయేమని భయంగా ఉందని. అది జరిగింది. మరి ఏమైందో తెలియదు. మరి హెల్మెట్ మౌంట్ డిస్టర్బ్ అయింది. అసలు యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ ఏంటంటే, లాస్ట్ వీకే మాదాపూర్ వెళ్ళడం జరిగింది బైక్ మీద. సో మీరు ఆ వ్లాగ్ చూసారు ఆల్రెడీ. అండ్ ఆ రోజు నేను చేసిన పని ఏంటంటే, యాక్చువల్లీ ఒక కార్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ కారు జస్ట్ చూద్దాం, అసలు తీసుకుందాం అంటే కొంచెం డీల్ బాగుంది. సో చూద్దాం, తీసుకుందాం అనే ఒక ఉద్దేశంలో మాదాపూర్ అయితే వెళ్ళడం జరిగింది. అంతా ఓకే అనిపించింది. అందుకని ఇంకా ఈరోజు November 15th మంచి రోజు అని చెప్పి ఈరోజే ఇంకా తీసుకొచ్చేద్దాం, ఇంకా తీసేసుకుందాం కంప్లీట్గా అని అనుకున్నాం. బట్ ఇంకా మళ్ళీ చిన్న షరతులు ఉన్నాయి. అదేంటో మీకు వీడియోలో వెళ్తూ ఉండగా తెలుస్తుంది. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు వెళ్తున్నాం మాదాపూర్. మా వాడు మా వంశీ ఉంటాడు, వంశీ బాయ్. సో విత్ హిస్ హెల్ప్ మనం ఇప్పుడు టెస్ట్ రైడ్ చేస్తాం. అండ్ మెకానిక్ కూడా ఎక్కడి నుంచి, మేడిపల్లి నుంచి ఉన్నాయి. చాలా చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. యాక్చువల్గా మేము స్టార్ట్ అవ్వాల్సింది, మేము అనుకున్నది యాక్చువల్ ప్లాన్ 9కి స్టార్ట్ అవ్వాలనుకున్నాం. 9 కాస్త 11 అయింది. ఇప్పుడు మరి తెలియదు ఎలా ఉంటుందో సిచ్యువేషన్. ఇప్పుడు తర్వాత ప్రజెంట్ అయితే మనం మాదాపూర్లో దిగిపోవాలి. ఈ రోజు మాత్రం మేము ప్రిఫర్ చేసుకుంది మెట్రోనే. బైక్ మీద అయితే అసలు వెళ్ళే సీనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరికేస్తాం గట్టిగా బైక్ మీద. ఇప్పుడు ఈ బైక్ తీసుకెళ్ళి ఉప్పల్ మెట్రో దగ్గర పెట్టేసి పార్కింగ్లో, మళ్ళీ నైట్ ఉప్పల్ మెట్రో నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొద్దామని ప్లాన్. ఇంకా ల్యాగ్ చేయను, డైరెక్ట్గా టెస్ట్ రైస్ దగ్గర కలుద్దాం. సో బాయ్ యా గైస్. సో ఇప్పుడు ఏమేంటంటే, పావని ఏమంటుందంటే, ఇక్కడ వినాయకుడి గుడి బాగుంటుంది కదా, సో అది చూపిద్దాం అనింది. ఎలాగో నాకు హెల్మెట్తో ఉంటే కుదరట్లేదు కదా సరిగ్గా, కెమెరా హ్యాండిల్ చేస్తుంది కాబట్టి తనే ఇప్పుడు చూపిస్తాను అంటుంది. ఇక్కడ యా, సో దిస్ ఇస్ ద టెంపుల్. తిప్పు చూపించు, దగ్గర చెప్తు, చెయ్యి దగ్గర గిట్టు. ఇదన్నమాట మ్యాటర్. ఓకే, ఇప్పటికీ స్టిల్ కనిపించదో లేదో తెలియదు. ఇదేంటి పరిస్థితి. తాడు వేసి పడదబ్బాడు, వాడేమో రాడు, ఎత్తేసి లోపల పెట్టేసాం అంతే. అయిపోయి ఎలా బయటకు వచ్చేస్తాం. దా ఉప్పలకి వచ్చేసాం. ఎక్కడి నుంచి డైరెక్ట్ మాదాపూర్ వెళ్ళిపోవడమే. ఇంకా ఒక 30-40 minutes పడుతుంది. ఇట్స్ ఓకే.